ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వచనము. మీరు ప్రార్థన చేయున్నప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ పొందుదురని వారితో చెప్పెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆయన అంటున్నారు, ఈ దినము నువ్వు ఏదైతే ప్రార్థన చేస్తున్నావో, ప్రార్థనలో నువ్వు ఏదైతే దేవుణ్ణి అడుగుతున్నావో అవన్నీ కూడా దేవుడు నీకు ఇచ్చారు. ఆయన నెరవేరుస్తున్నారు. ఆయన నీకు మేలు చేస్తారని నువ్వు నమ్మితే గనక, నువ్వు నమ్మి దేవుని సన్నిధిలో మొరపెట్టి ప్రార్థన చేస్తే నువ్వు అడుగుతున్న వాటన్నిటినీ కూడా దేవుడు ఈ దినము నీకు దయచేయబోతూ ఉన్నారు. ఆమేన్. కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఇంత అద్భుతమైన మాట వాగ్దాన రూపంలో నీ కొరకు పొందుపరచబడింది. ఈరోజు నువ్వు ఎక్కడి నుంచి, ఎటువంటి పరిస్థితుల మధ్య ఈ వాగ్దానాన్ని వింటున్నావో నాకు తెలియదు, కానీ నీతో దేవుడు మాట్లాడుతున్నారు. విశ్వాసంతో దేవుని మీద నమ్మకం ఉంచి ప్రార్థన చేయి. కొంతమంది ప్రార్థన చేస్తారు, కానీ వారికి దేవుని మీద నమ్మకం ఉండదు. అయితే ఒక్కసారి ఆలోచించు, లాజరు చనిపోతే తిరిగి లేవనెత్తినది దేవుడు. అనేక మంది ఆయన చేసిన అద్భుతాలను చూసి నమ్మి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు వారందరినీ స్వస్థపరిచిన దేవుడు. ఈరోజు అలాంటి దేవుని నువ్వు నమ్ముకున్నావు అన్న విషయాన్ని మర్చిపోవద్దు. ఈ చెవితో వినేసే వ్యక్తిగా కాదు, విశ్వాసంతో ఈ వాగ్దానం విన్న వెంటనే మోకరించి ప్రార్థన చేసి, తండ్రి నువ్వు నాకు ఖచ్చితంగా ఇది ఇస్తావయ్యా, నువ్వు లేఖనంలో చెప్పావు తండ్రి, అడుగు వాటికంటే, ఊహించిన వాటికంటే అధికంగా ఇస్తానని మాట ఇచ్చావు తండ్రి. ఇదిగో నేను ఈ విషయంలో ప్రార్థన చేస్తున్నాను, నేను నమ్ముతున్నాను ఈ వాగ్దానం నా పట్ల నెరవేరుతుందని నువ్వు ప్రార్థన చేసినట్టయితే, సేవకునిగా చెప్తున్నాను, ఈరోజు నీ జీవితంలో అద్భుతం జరుగుద్దంతే. ఆమేన్. ఎందుకో తెలుసా, ఈరోజు ఉపవాస ప్రార్థన 40 దినాలు ఆఖరి రోజు. ఈ రోజంతా కూడా నేను మీకోసం ప్రార్థన చేస్తూనే ఉంటాను. ప్రియ దేవుని బిడ్డ, నువ్వెక్కడి నుంచి వాగ్దానం వింటున్నా సరే మోకరించి ప్రార్థన చేయి. తండ్రి నన్ను అభిషేకించు, దావీదు వలె నన్ను అభిషేకించయ్యా, సొలొమోను వలె జ్ఞానం ఇవి దయచే నాయన, అబ్రహాము వలె నన్ను ఆశీర్వదించు ప్రభు అని వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. నీ స్థితిగతులు ఎలా అయినా ఉండొచ్చు. నీవు కూడా పేతురు వలె నిన్న రాత్రికాల సమయం వరకు ఏదైనా దొరుకుతుందేమో అని ఈ లోకము వైపు చూచిన వ్యక్తిగా ఉన్నావేమో. దేవుడు పేతురు దోణిలోకి ఎక్కిన తర్వాత, వల వేయమని చెప్పిన తర్వాత, అతడు విశ్వాసంతో నమ్మి వల వేసినప్పుడు, నమ్మండి ప్రియులరా, ఆ దోనంతా నిండిపోయేంత ఆశీర్వాదము ఆనాడు అతను పొందుకున్నాడు. ఈరోజు నీ జీవితంలో కూడా నిన్నటి వరకు మనుషుల వైపు చూచి నువ్వు నిరాశ పాలయ్యావేమో, నిందల పాలయ్యావేమో, ఒంటరివయ్యావేమో. అయితే ఈరోజు నిన్ను చూచిన నీ తండ్రి నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు అడిగిన ప్రతీది, అడిగిన వాటి అల్లటినీ కూడా నీకు మేలు కలిగేటట్లు ఆయన ఈ దినము నీకు ఇవ్వబోతూ ఉన్నారు. ఆమేన్. విశ్వాసంతో ఈరోజు ఎక్కడి నుంచి నువ్వు ఈ మాట వింటున్నా ప్రార్థించంతే, నా ప్రభు ఈరోజు నాకు ఇవ్వబోతున్నాడు, నా ప్రభు నా జీవితంలో మేలు చేయబోతున్నాడని నువ్వు పలుకు. యేసు నామంలో ఈ వాగ్దానము ఈరోజు నీ పట్ల నెరవేరుతుంది. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ఈ వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.